గుడ్ మార్నింగ్ గైస్. ఫైనల్లీ ఈరోజు అయితే ఒక 1 వీక్ తర్వాత కాలేజ్కి అయితే వెళ్తున్నా. ఏమేమి అయితే చూడాలి ఈరోజు కాలేజ్కి అయితే వెళ్తున్నా. నన్ను బస్ స్టాప్ వరకు దింపడానికి మా అన్న అయితే వచ్చిండు. అన్న హై చెప్పు. జాగ్రత్తగా వెళ్ళు. ఫైనల్ బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయినాం. మనం అయితే ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైతే డైరెక్ట్ కాలేజ్కి అయితే వెళ్ళబోతున్నాం. కాలేజ్ పోనీకి ఇంకా 2 hours టైం ఉంది. అప్పటి వరకు సాంగ్స్ వింటూ టైం పాస్ చేయాలి బస్లోనే. ఫైనల్లీ బస్ అయితే దిగేసిన. ఇప్పుడైతే ఇంటర్చేంజ్ అవ్వాలి, వేరే బస్ని అయితే బోర్డింగ్ చేయాలి. ఇప్పుడు బస్ స్టాప్ అయితే వచ్చేసిన, బస్ కోసం అయితే వెయిటింగ్. ఇప్పుడు ఫైనల్లీ బస్ అయితే ఎక్కేసినాం. ఇప్పుడైతే డైరెక్ట్ కాలేజ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇంకో 1 hourలో మనం అయితే కాలేజ్ రీచ్ అవుతుంది. ఈ మూసీ నది గాలిని అయితే నేను చాలా మిస్ అయినా. కేరళలో అయితే నిజంగా చాలా మిస్ అయినా. అక్కడి ఫ్రెష్ ఎయిర్ని అయితే పీల్చుకోలేకపోయినా. ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. ఇప్పటికైతే ఇంకా చాలా ఉంది లాంగ్ జర్నీ వెళ్ళడానికి. బస్ అయితే దిగిన, కాలేజ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా. కాలేజ్ లోపలికి అయితే వెళ్తా. ఫైనల్లీ కాలేజ్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు డైరెక్ట్ క్లాస్కి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ అయ్యంట. ఫినిష్డ్ ఫస్ట్ క్లాస్. ఇప్పుడు సెకండ్ క్లాస్కి వెళ్తున్నాం. క్లాస్ అయితే బంక్ కొట్టేసి గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతుందంటే మ్యాచ్ అయితే వచ్చినాం. వాళ్ళ కామెంటరీ సరిగ్గా చేయడం వస్తలే కాబట్టి నేనే చేస్తున్నా. బౌలర్ ఆన్ ది స్ట్రైక్, బ్యాట్స్మెన్ హిట్టెడ్ ద బాల్, బ్యాట్స్మెన్ రన్నింగ్, ఫీల్డర్ క్యాచ్డ్ ద బాల్, హీ ఈస్ థ్రోయింగ్ ద బాల్ టు బౌలర్, హీ క్యాచ్డ్, బ్యాట్స్మెన్ ఆన్ ది స్ట్రైక్, ద బౌలర్ ఈస్ రన్నింగ్, హీ బౌల్డ్. క్లాస్కి పోకుండా అయితే నేనైతే కామెంటరీ చేస్తున్నా. మా ఫ్రెండ్ అయితే ఇక్కడ క్రికెట్ ఆడుతుండు. న్యూ సబ్స్క్రైబ్. ఒక్కడికి కరెక్ట్గా క్రికెట్ ఆడనీకి వస్తలేదు. నేనైనా ఆడి చూపిద్దామంటే నాకే రాదు సరిగ్గా. ఇంకేం ఆడతాంలే. క్రికెట్ ఆడడం అయితే అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నా. ఓకే బ్రో, బాయ్. బస్ స్టాప్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు బస్ కోసం వెయిటింగ్. బస్ ఎప్పుడు వస్తుందో ఉంటుంది. మా ఖరాబ్ అవుతుంది ఆల్రెడీ. 30 minutes అయితే బస్ కోసం అయితే వెయిట్ చేసి ఫైనల్లీ వి బోర్డెడ్ ది బస్. ఇప్పుడైతే డైరెక్ట్ మన ఈ స్టాప్కి అయితే వెళ్ళబోతుంది బస్ అయితే. 2 hours జర్నీ అంటే ఖాళీగా కూర్చోలేం కదా. అందుకే పాటలు వినుకుంటా టైం పాస్ చేస్తున్నా. పెద్ద అందగాడిలా ఫీల్ అవుతున్నా, బట్ నేనేం అందగాడిని కాదు. టేక్ ఇట్ ఈజీ. మనకైతే లిఫ్ట్ దొరికింది ఆటో మీద. ఇంకో 5 minutesతో మనమైతే మన ఇంటికి అయితే రీచ్ అవ్వబోతున్నాం. ఆఫ్టర్ లాంగ్ డే ఇంటికైతే వచ్చేసా ఫైనలీ. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం తినాలి ఏమైనా. రెస్ట్ తీసుకొని సరిపోయింది. ఇప్పుడు అయితే నైట్ వాక్ అయితే వెళ్ళి చూస్తా. వాకింగ్ నుంచి ఇంటికి అయితే రిటర్న్ వచ్చేసిన. ఇప్పుడైతే డిన్నర్ చేయాలి ఫాస్ట్. డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే పడుకుంటా. ఓకే గైస్, బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.